గురుగారు మొదటి సందేహాన్ని చూద్దామండి. హైదరాబాద్ నుండి శ్రీవజ్ర గారు రాస్తున్నారు. అక్షయ తృతీయ అంటే అర్థం ఏమిటి, ఈ పర్వదిన విశిష్టత ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మనము అక్షయ అంటే క్షయము కానిది, తరిగిపోనిది, నశించనిది. మన భారతీయ సంస్కృతిలో కాలములో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవన్నీ విశిష్టములే. మనము కాలాన్ని సంవత్సరంతో కొలుస్తాం, సంవత్సరాన్ని నెలలతో కొలుస్తాం, నెలలను పక్షాలతో కొలుస్తాం, పక్షాలను తిథులతో కొలుస్తాం. కాబట్టి మనకు ప్రధానమైనటువంటిది తిథి. అంటే రెండు పక్షాలు నెల అంటే ఒకటి ఒకటి, పూర్వపక్షము ఉత్తరపక్షం, శుక్లపక్షము కృష్ణపక్షం. అంటే వెన్నెల రోజులు చీకటి రోజులు. రెండు పక్షంలోనూ 15 తిథులు ఉంటాయి. అది 1, 2, 3 మన లెక్కలే. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సంస్కృతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి. అవి సప్తమి అంటే 7, అష్టమి అంటే 8, నవమి అంటే 9. వాటి సమూహాలు. పాడ్యమి ప్రతిపత్ అంటే 1, ద్వితీయ 2, తృతీయ 3. అంటే ఈరోజు శుక్లపక్షంలో 3వ రోజు, కృష్ణపక్షంలో 4వ రోజు, నెలలో 8వ రోజు. కాలాన్ని గుణించటాన్ని మనం తిథులు చెప్పుకున్నాం. ప్రతిథిలో ఒక వైశిష్ట్యం ఉంది. పాడ్యమి అంటే సంవత్సరాది మనం చేసుకుంటాం. అలాగే ద్వితీయ ఉంది, యమద్వితీయ అంట. అక్షయ తృతీయ, వినాయక చవితి, నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, రథ సప్తమి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, విజయదశమి, భీష్మ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, ధనత్రయోదశి, నరక చతుర్దశి. లేనిది ఎక్కడ? ప్రతి తిథి ఒక పవిత్రమే, ప్రతి క్షణం పుణ్యమే. ఈ పేరుతో పరమాత్మను ఆరాధించటానికి ఇవన్నీ ఆ సమయంలో స్వామి ఏదో ఒక సంఘటన సృష్టించాడు. మన మనస్సు నిరంతరం పరమాత్మ యందే లగ్నం కావటానికి. నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను వండుకున్నాను, నేను తిన్నాను, నా వాళ్ళకు పెట్టాను అనేది గొప్పతనం కాదు. నిద్ర వస్తే పోయాను, ఆకలైతే తిన్నాను, సంతానాన్ని పొందాను, ప్రాణం పోగొట్టుకున్నాను. దీనికి నువ్వు కావాలా? ఆహార నిద్ర భయాదులు పశువులకు, పక్షులకు, మనుషులకు సమానమే కదా. తక్కిన వారికంటే మామూలు గొప్పతనం ఏమిటి? మనకు ఎవరు ఈ శరీరాన్ని, మనస్సును, బుద్ధిని ఇచ్చారో వారిని గుర్తించి ఆరాధించుట, కృతజ్ఞతను చెప్పుకొనుట మానవ ప్రత్యేకత. ఎలా చెప్పుకోవాలి మరి? ప్రతిరోజు చెప్పుకోవాలి, ప్రతి క్షణం చెప్పుకోవాలి, ప్రతి దినం చెప్పుకోవాలి. అందుకే ఒక్కొక్క రోజుకు ఒక వైశిష్ట్యాన్ని కల్పించాడు. ఆ పేరుతో నన్ను స్తోత్రం చేయండి. అలాంటిదే అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తదియ అంటాం మనం దాన్ని. దీనికి మనవాళ్ల పేరు అట్ల తద్ది కూడా అంటారు. అంటే కన్నెపిల్లలు చేసుకుంటారు, ముత్తైదువులు చేసుకుంటారు, బ్రహ్మచారులు చేసుకుంటారు, అలాగే వానప్రస్థులు చేసుకుంటారు, భక్తులు ఆచరిస్తారు, రక్తులు అంటే సంసారంలో కోరేవాళ్ళు ఆచరిస్తారు, కోరికలు ఉన్నవాళ్ళు చేస్తారు, కోరికలు లేని వాళ్ళు చేస్తారు. ఈనాడు అక్షయ తృతీయ తరగనిది. మనం ఈరోజు దేన్ని దానం చేస్తే అది మన ఇంట్లో తరగకుండా ఉంటుంది. చాలామంది అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి, బంగారం కొనాలి, బంగారం కొనాలి. కొంటే కాదు, బంగారం ఇస్తే, దానం చేస్తే నీవు ఈరోజు ఏ వస్తువు దానం చేశావో అది నీ ఇంట్లో అక్షయంగా ఉంటుంది. తృతీయం అంటే 3: ధర్మము, అర్థము, కామం. మూడోది కామం అంటే కోరిక. అక్షయ తృతీయ తరగని కోరికలు అని అర్థం. తరగని కోరిక న్యాయంగా మనకు అన్నీ ఉన్నాయి. మన ప్రపంచంలో తరగనిది ఏమిటి? కోరిక ఒకటే. ఎప్పుడైనా ఎవరైనా నాకిక ఏ కోరిక లేవు అంటారండి? ఎవరైనా లేదే. ఎప్పుడూ కోరికలు తరగనివే. మరి తరగని కోరిక ఏమిటి?
అంటే పరమార్థం కోరిక ఎప్పుడూ తరగనిది కాబట్టి ఇలాంటి వాటిని కోరి మన మనస్సు పాడు చేసుకోవడం కంటే అక్షయమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ముందర పెట్టుకొని ఆయనను ధ్యానం చేస్తాం. మనకున్నదాన్ని నలుగురికి ఇస్తే మనకు లేమి కాదు, ఉన్నది పెరుగుతుంది. దీనికి మరో పేరు దానతృతీయ అని. దీన్ని దానతృతీయ అంటారు. దీనికి మరొక పేరు ధనతృతీయ అని. ఇన్నిటికంటే ఇది లక్ష్మీనారాయణ తృతీయ దీనికి పేరు. ఇంకా ప్రధానమైన పేరు అశూన్య శయన వ్రతం చేస్తారు ఈరోజు. వైశాఖ శుద్ధ తదియ నాడు అశూన్య శయన వ్రతం అంటే శయ్యాదానం చేస్తారు బ్రాహ్మణుని. పొద్దున్న లేచి స్నానాలు మామూలుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నలుగురిని పిలిచి వ్రతం చేసుకొని శయ్యను బ్రాహ్మణుడికి దానం చేస్తారు. అలా చేస్తే లాభం ఏమిటి అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ జీవితాంతం తన శయ్య ఖాళీగా ఉండదు. అంటే ఒక్కరే ఉండరు. వివాహమైన తర్వాత దంపతులు శయ్య మీద ఉంటారో జీవితాంతకాలం దంపతులే ఉంటారు శయ్య మీద. అంటే అర్థం ఏమిటి? స్త్రీ భర్తను కోల్పోదు, పురుషుడు భార్యను కోల్పోదు. నిరంతరం జంట ఆనందంతో తులతూగుతుంది. దీని పేరు అశూన్య శయనం. శయ్య శూన్యంగా ఉండదు, నిండుగా ఉంటుంది, జంటతో అలదారుతుంది. అశూన్య శయన వ్రతం అంటే సంసారము అక్షయము, సంసార భోగము అక్షయము, సంసార కామనలు అక్షయము, సంసార ధర్మములు అక్షయము, పరమాత్మారాధన అక్షయం. ఇంత ఉద్దేశ్యంతో దీన్ని అక్షయ తృతీయ అని. కొంతమంది యాతి అక్షతృతీయ అంటున్నారు, యా తీసేస్తున్నారు, అక్షతృతీయ అని అంటున్నారు. ఇది అక్షయ తృతీయ. అద్భుతమైనటువంటి వ్రతం యొక్క నియమం భగవత్ భక్తిని పెంచే వ్రతం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.